హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఇప్పుడు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. మన చేతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా రాగి ఇత్తడి పాత్రలను నీట్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో అది సెకన్ల ప్రకారం అనేది మీకు ఇప్పుడు షేర్ చేయబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ ఉంటే చాలండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన చేతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా తక్కువ టైంలో ఎక్కువ పాత్రలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎంత నల్లగా మారినా సరే, అదేవిధంగా కొన్ని అయితే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాంటివైనా సరే ఆ పేస్ట్ని అలా పూసి మనమేమి స్క్రబ్బర్ కూడా యూజ్ చేయడం లేదు. మీరు ఇక్కడ గమనిస్తే తెలుస్తుంది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కొత్త దానిలాగా ఈ రాగి గ్లాస్ అయితే లోపల కూడా నీట్గా వచ్చేసింది కదా, లోపల నల్లగా ఉన్నింది మీరు మొదటగా గమనించింటే. అదేవిధంగా ఈ ప్లేట్లు చూడండి, గ్రీన్గా అయిపోయాయి. ఇవి కూడా ఎంత నీట్గా వచ్చేస్తాయో. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈ పేస్ట్ ఒక 2-3 రోజులైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. లేదు అప్పటికప్పుడే మనం తక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఏ రోజుకి ఆ రోజు కూడా ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు ఈ పేస్ట్ ప్రిపేర్ చేయడానికి. ఏ రోజుకి ఆ రోజు రెడీ చేసుకొని మనము ఇలా పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పండగల టైంలో ఇది ఉన్నదంటే మనకు హ్యాపీగా మనము ఎన్ని పాత్రలైనా క్లీన్ చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చు, అదేవిధంగా తక్కువ టైంలో కూడా మనము చాలా నీట్గా అయితే రాగి ఇత్తడి పాత్రలను అయితే క్లీన్ చేసుకోవచ్చు. వేరే వాటికి ఇది పనికిరాదండి, ఓన్లీ రాగి ఇత్తడి గిన్నెలకు మాత్రమే యూజ్ అవుతుంది. చాలా సేఫ్టీ, వివిధ రకాలైన కెమికల్స్ వాడి మన ఆరోగ్యం పాడు చేసుకునే బదులు మన చేతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. నేను లైట్గా జెంటిల్గా అలా రుద్దుతూ ఉన్నాను, గట్టిగా కూడా రుద్దట్లేదు. ఇలా గ్రీన్గా అయిపోయింది కదా, ఆ పార్ట్ అయితే మనకు చేత్తో రుద్దితే పోదండి, మనం స్క్రబ్బర్ అయితే యూజ్ చేయాల్సిందే. కానీ దీనికోసం మళ్ళీ మనం సోప్ లాంటిది ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. ఈ పేస్ట్ని రుద్దితే చాలు. ఆ తర్వాత ప్లెయిన్ స్క్రబ్బర్ తీసుకొని మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ గమనించారు కదా, నేను ఈ పేస్ట్ పూయక ముందు ఎలా ఉన్నింది, ఆ తర్వాత ఎలా వస్తూ ఉందో కూడా మీరు గమనించండి. నేను ఎక్కడ స్కిప్ చేయలేదు, వీడియోను కంటిన్యూగానే పెట్టేశాను. అలాగే ఇలా బాగా నల్లగా అయినటి మాత్రం 1 or 2 minutes అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్గా ఉండేది కూడా నేను మళ్ళీ వేలుతో అలా రుద్దితే పోయింది, కానీ 100% అయితే క్లీన్ అవ్వలేదండి. దానికోసం మళ్ళీ నేను స్క్రబ్బర్ని యూజ్ చేశాను. కడిగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఎంతవరకు క్లీన్ అయింది ఈ పేస్ట్ అనేది కూడా మీకు తెలుస్తుంది. చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, 100% షూర్ అండి. బయట నుంచి ఏం కొనాల్సిన పని లేదు. మన ఇంట్లో ఆల్మోస్ట్ ఈ వస్తువులన్నీ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తూ మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రుద్దిన తర్వాత నేను నీళ్ళలో నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను, గమనించండి. ఇలా వాటర్లో డిప్ చేసేసాను, మళ్ళీ ఏం రుద్దలేదు. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే ఎంత నీట్గా వచ్చేసాయి అనేసి. 90% అయితే క్లీన్ అయిపోయాయండి. ఈ గ్రీన్గా ఉండేది మాత్రం పోలేదు. దానికోసం నేను ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుతూ ఉన్నాను. దానికి సోప్ కానీ ఈ పేస్ట్ కానీ వేయకుండా ప్లెయిన్గానే రుద్దేసి క్లీన్ చేశాను. చాలా నీట్గా వచ్చేసింది. అంచుల వెంబడి గ్రీన్గా అయిపోయింది కదా, దానికోసమే ఈ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నాను నేను. కొద్దిగా ప్రెస్ చేస్తూ రుద్దే లోపల ఆ గ్రీన్గా ఉండేదంతా కూడా పోయి నీట్గా క్లీన్ అయిపోయాయి ఈ ప్లేట్స్ అంతా. చాలా తక్కువ టైంలో ఎఫెక్టివ్గా పనిచేసే పేస్ట్ అని చెప్పవచ్చు. ఇంతకు ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనేది మీకు చెప్పలేదు కదా, చూపిస్తానండి. ఎంతో ఈజీ. మనము వంటలో ఉపయోగించే వస్తువులే ఆల్మోస్ట్ వాటిల్ని యూజ్ చేసి నేను క్లీన్ చేశాను. చాలా బాగుంది. వేరే వీడియోలు కూడా పెట్టున్నాము మన ఛానల్లో, కానీ వాటన్నిటికంటే కూడా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడు మాత్రమే మనము రెడీ చేసుకోవాలి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు అలా ఉండదండి. ఏ రోజుకి ఆ రోజే రెడీ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే 1 or 2 days మాత్రమే. అలాంటి పేస్ట్ ఏందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను అదేవిధంగా ఇక్కడ దీపాలు కూడా క్లీన్ చేస్తున్నాను, గమనించండి. బాగా జిడ్డుబట్టి ఉంటాయి కదా దీపాలంటే,
ఒకటి క్లీన్ చేశాను, అదేవిధంగా ఒకటి పక్కన పెట్టేశాను. ముందు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉందో కూడా మీరు గమనించండి. అదేవిధంగా వీటిలన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఏమి వారాల తరబడి అయితే ఉండవు, కానీ 2-3 రోజులు అయితే నీట్గా క్లీన్గానే ఉంటాయి. ఎక్కువగా ఇప్పుడు చలికాలం కదా, తొందరగా మాయిశ్చర్ పీల్చుకొని బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకున్నామంటే వారం రోజులైనా పాడవు. ఇక్కడ చూడండి, ముందు క్లీన్ చేసింది అదేవిధంగా క్లీన్ ప్రమిద ఎలా ఉందో అనేసి రెండో దాన్ని కూడా నేను ఆ తర్వాత క్లీన్ చేశాను. ఎంత నీట్గా వచ్చేసాయి కదా. ఈ విధంగా అతి తక్కువ టైంలోనే ఎన్ని వస్తువులైనా మనము ఈ పేస్ట్ క్లీన్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. అదేవిధంగా 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఆ తర్వాత ఒక అర్ధ నిమ్మ చెక్క రసం తీసుకుంటున్నాను. మనం తీసుకున్న ఈ శనగపిండి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా వెనిగర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వెనిగర్ మన ఇంట్లో లేకపోతే వాటర్ అయినా కలుపుకోవచ్చండి. అదేమీ ఖచ్చితంగా కావాలని ఏం లేదు, మీరు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 3 వస్తువులతోనే మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ ఉంటే వెనిగర్ని కూడా యూజ్ చేయండి, లేదంటే వాటర్ యూజ్ చేసుకోవచ్చు వెనిగర్ ప్లేస్లో. మీరు ఇక్కడ చూడండి, ఈ పేస్ట్ జస్ట్ అలా పెట్టి అలా వేలుతో తీస్తూ ఉన్నాను నేను. ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని మనము ఎన్ని రాగి ఇత్తడి పాత్రలైనా క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించారంటే అన్ని పాత్రలు క్లీన్ చేసినా ఒక టీ స్పూన్ వరకు ఈ పేస్ట్ అనేది మిగిలింది. దాన్ని ఎత్తిపెట్టుకొని మరుసటి రోజు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.